గచ్చిబౌలి సైబరాబాద్ కమిషనరేట్ సిఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ అయిన మొబైల్ ఫోన్లను సైబరాబాద్ కమిషనర్ రమేష్ బాధితులకు అందించారు. సైబరాబాద్ పరిధిలో మిస్సింగ్ అయిన 1016 మొబైల్ ఫోన్ రికవరీ చేయడం జరిగిందని, ఫోన్ రికవరీ దేశంలో 2వ స్థానంలో తెలంగాణ పోలీసులు ఉన్నారని, ఫోన్ పోయినప్పుడు సిఐఆర్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫోన్ తో విడదీయరాని అనుబంధం ఉందని, ఉద్యోగులు అయితే వారు జాబ్ కూడా ఫోన్ అప్లికేషన్ ద్వారా లాగిన్ లాగౌట్ అవుతారని, చాలా మంది బ్యాంకు సంబంధించిన లావాదేవీలు, పిల్లల స్కూల్ సమాచారం కోసం ఫోన్ నెంబర్ ఇవ్వడం తప్పనిసరి అవడం వలన ఫోన్ పోతే వారికి ఎటువంటి సమాచారం కూడా అందదు. కాబట్టి మొబైల్లో యాప్లను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. చాలా మంది ఫోన్ కు అడిక్ట్ అవ్వడం వలన ఫోన్ లో వచ్చే ప్రతిదీ డౌన్లోడ్ చేసుకోవడం కారణంగా సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, చదువుకున్న వాళ్ళు సైతం ఫోన్ లో వచ్చే ఆర్థిక లావాదేవీల బారిన పడి సైబర్ క్రైమ్ బారిన పడుతున్న నేపథ్యంలో ప్రజలు సైబర్ క్రైమ్ పై అవగాహన పెంచుకోవాల్సిందని, ఫోన్ ను జాగ్రత్తగా వాడుకోవాలని సైబరాబాద్ కమిషనర్ సూచించారు. శంషాబాద్ నుంచి సిహెచ్ జ్యోతి, ఇంకొకరు దీపక్ గారు. సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఒక ఉడంబడిక ఉంది. ఆ ప్రోటోకాల్ ప్రకారము ఒక IMEI నెంబర్ అనేది పెడతారు, యూనిక్గా ఉంటుంది. దాని ద్వారానే మనకు సెల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్స్ భారత్ BSNL కానీ ఎయిర్టెల్ జ్యోతి రామకృష్ణ జ్యోతి పల్లి నుంచి ఈ గణేష్ కూకట్పల్లి నుంచి శివ, సుమలత, గోపాల్ రెడ్డి రాలేదా? సుమలత, గోపాల్ రెడ్డి తీసుకోండి. అంటే చాలా హ్యాపీ అయ్యాను. ఇంకా ఎందుకంటే డైలీ మేము దాంట్లో నుంచి వర్క్ చేస్తాము. ఇంకా పిల్లలది స్కూల్లో ఇన్ఫర్మేషన్స్ దాంట్లోనే ఉంటుంది, మెసేజెస్, ఒక కాంటాక్ట్స్ ఆల్మోస్ట్ అందరిది దాంట్లో నుంచే వస్తాయి. సడన్గా ఒక ఫోన్ పోయిందంటే ఇంకా ఫోన్ నంబర్ ఈ మధ్య గుర్తు పెట్టుకోవాలంటే కూడా కష్టమే. అందరు దాంట్లో నుంచే మెసేజ్. ఫోన్లు మీ దగ్గర నుంచి దొంగిలించబడినా లేదా మీరు పోగొట్టుకున్నా ఇతరులు వాడిన తర్వాత సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ఫోన్ వినియోగం గురించి మనకు సమాచారం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, ఈ ఫోన్ తయారు చేసినప్పుడు ఏ కంపెనీ అయినా కానీ, ఒక ఐఫోన్ కానీ, శాంసంగ్ కానీ, జియో కానీ, జామీ, పోలీస్కి కంప్లైంట్ ఇచ్చాము. సో అప్పటికే అనుకున్నా ఇంకా 2 months అయిపోయింది, ఇంకా నాకు దొరకదు ఫోన్ అనేసి అనుకున్నా. చాలా ఇంకా మొబైల్ ట్రాకర్లో కూడా ట్రాక్ చేశాను, CIR పోర్టల్ నుంచి కూడా ట్రై చేశాను సర్చ్ చేయడానికి. బట్ అది స్విచ్ ఆఫ్ అయింది. దానివల్ల నాకేం లొకేషన్ది ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఇంకా మళ్ళీ సరే వస్తుందో రాదో అని. శ్రీశైలం జ్యోతి, లోనే సో మేడ్ గలత్తో కోడాలో వేసేసింది. సో we immediately lodged the complaint at Rayadurgam police station. Then in fact we lost the confidence, we will get it back. But yesterday our police called us, so your phone is traced, మీరు వచ్చేసి తీసుకెళ్ళమని చెప్పారు. సో I felt really very happy to hear that the call from the police. వనిత, మేము ఉండేది హైదర్షాకోట్ బండ్లగూడ సైడ్. మా ఫాదర్ యాక్చువల్గా కరీంనగర్ అండి, రిటైర్డ్ ఎంప్లాయీ ఫ్రమ్ సింగరేణి కాలరీస్. సో ఆయన పెన్షన్ అకౌంట్ రిలేటెడ్ టు ఆయన మొబైల్ నెంబరు. ఆయన చదువుకోలేదు. మా సిస్టర్ నార్సింగ్లో స్టే చేస్తారు. అక్కడ వాళ్ళ ఇంటికి వచ్చాడు, వాళ్ళ బాబుని ప్లే స్కూల్ నుంచి పిక్ చేసుకొని
వస్తుంటే పాకెట్లోనే ఉంది, ఎలా పడిపోయిందో తెలియదు అని చెప్పేసి ఫోన్ పోయింది. నర్సింగ్ పరిధిలోకి వస్తుంది అది. యాక్చువల్గా ఫోన్ పోయినాక జనరల్గా పేరెంట్స్కి ఎలా ఉంటుంది అంటే చాలా గిల్ట్ ఉంటుంది, నా వల్ల ఒక తప్పు జరిగిపోయింది, నేను ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నానని చెప్పేసి. ఎందుకంటే అందరికీ నమస్కారం. నేను 2 months బ్యాక్ మా పిల్లల్ని తీసుకొని అల్వాల్ ఎగ్జిబిషన్కి వెళ్ళాము. సో అక్కడ ఏం జరిగిందంటే సడన్గా మా బాబు అక్కడ జెయింట్ వీల్ చూసి పరిగెత్తడం వెళ్ళాడు. నా చేతిలో బ్యాగ్ ఉండే, తను పట్టుకోబోయి ఇలా పట్టుకున్నాను, సడన్గా ఎవరో తీసేసుకున్నారు. దాంట్లో పర్స్లోనే ఉండే యాక్చువల్గా నా ఫోను లాస్ట్ అయిపోయింది. అప్పుడు ఇంకా వెతికాను అక్కడ అంతా. ఆ సిమ్ కార్డ్తో మేము సేమ్ నెంబర్తో మళ్ళీ ఫోన్ తీసుకోలేకపోయాము, వేరే సేమ్ సిమ్ కార్డు తీసుకోలేకపోయినాం. ఎంత చాలా బాధపడ్డాడంటే ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చే ముందు మా ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇన్ని వేల మందిలో అసలు ఫోన్ దొరుకుతుందా, దొరికితే ఒకవేళ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఇస్తారా అన్నది ఒకటి ఉంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అయినా కూడా మా హస్బెండ్ రాజు సో చాలా ఒపీనియన్, ఖచ్చితంగా మనం కంప్లైంట్ చేయాలి, ఇప్పుడు టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది, మన వాళ్ళు ఇస్తారు IMEI నెంబర్. ఎందుకంటే ఫోన్ కొని 3-4 నెలలు కూడా కాలేదు, అసలు అమెజాన్లో అది మేము ఇంకా పేమెంట్ చేయకముందే ఆ ఫోన్ పోయింది. అదంతా జరిగిందని బాధపడ్డాక ఈవినింగ్ వెళ్ళి ఇమీడియట్గా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి IMEI అంతా ట్రేస్ చేసాము. అది ఒక సైడ్ అయితే ఒక 2-3 months తర్వాత వాళ్ళు ఫోన్ దొరికింది, మీ IMEI ట్రేస్ అయింది, మీ ఫోన్ దొరికింది అనగానే ఫస్ట్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఖాతాను ఇమీడియట్గా ఖాళీ చేయడానికి అవకాశం ఉంది. ఒక 2 రోజుల క్రితం ఒక హాస్పిటల్లో ఒక ఫోన్ చోరీ అయింది. ఫోన్ చోరీ కాగానే ఆ పేషెంట్కి సంబంధించిన అటెండెంట్ ఫోన్ చోరీ కాగానే 1 గంట లోపే ₹1,00,000 ఆ బ్యాంక్ అకౌంట్లోంచి వెళ్ళిపోయింది. అదృష్టవశాత్తు అతను దొరికాడు, రికవర్ కూడా చేయడం జరిగింది, ఆ దొంగను పట్టుకున్నాము, అది వేరే విషయం. అయితే చెప్పేది ఏమిటంటే చాలామంది ఈ యాప్స్లో లాగిన్ అయి ఉన్నారు, దాన్ని మీ బ్యాంక్ అకౌంట్స్కి లింక్ పెట్టి ఉన్నారు, దాంతో మీ రోజువారీ లావాదేవీలు చేసుకుంటున్నారు. కాబట్టి మీ ఫోన్ విషయంలో మీరు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా, మీరు రోడ్ సేఫ్టీ, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించి సీట్ బెల్ట్ పెట్టుకుని ఏ విధంగా జాగ్రత్తగా వెళ్తారో మీ పర్సనల్ ఫోన్ని హ్యాండిల్ చేయడం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ జాగ్రత్త ఒకటే కాదు, సైబర్ క్రైమ్ బారిన పడడానికి ముఖ్యంగా మన దాంట్లో పొందిన ఆనందంతో ఒక రీల్ ఏదో చూస్తారు, ఎంటర్టైన్మెంట్ చూస్తారు, దాంట్లో పొందిన ఆనందంతో అసలు ఫోన్ అనేది తీసుకోవాలని మర్చిపోతారు. అట్లా మిస్ప్లేస్ జరుగుతున్నాయి. అంటే మిమ్మల్ని ఈ ఇన్స్ట్రుమెంట్లో ఒక వేరే లోకంలోకి తీసుకెళ్తున్నాయి. ఒక మనం అనొచ్చో లేదో కానీ ఒక మత్తు లాంటిది, మత్తు పదార్థంకి దీనికి ఏం తీసిపోయే ఇదేం లేదు, అందరికీ ఒక అడిక్షన్ అయింది. చాలామంది మీరు చూస్తూ ఉంటారు, చిన్నపిల్లలు కూడా చాలా అడిక్షన్ అయిపోయింది దీంతో. అయితే ఈ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే దీనివల్లనే సైబర్ క్రైమ్ ఎక్కువ జరుగుతూ ఉంది. అనవసరమైన వాటిపై మనం క్లిక్ చేయడం, వాటి పట్ల మనం ఆకర్షితులు కావడం, అలా ముందుకు వెళ్ళడం. ఇన్వెస్ట్మెంట్ స్కామ్ అనేది వచ్చింది. ఎందుకు ఇన్వెస్ట్మెంట్?